ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుదాం. శాంతవర్తనమును వారు ఎరుగరు, వారు నడువడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. ఈ మాట మరలా చదువుకుందామండి. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. మంచిదండి. ఈవేళ ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వంకర మార్గము అనే మాట, లేక వంకర త్రోవలు అనే మాట దైవవాక్య ధ్యానంలో మనం చేస్తున్నాం. తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొందురు. వంకర త్రోవలు అనగా వంకర మార్గములు. మన మార్గాలు ఆయన ఎదుటే ఉన్నాయి ప్రియులారా. 2 మార్గాలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి మరణమునకు పోవు మార్గము, 2 జీవమునకు పోవు మార్గం. ఒకటి పాప మార్గము, రెండవది నీతి మార్గము. అయితే మానవుని యొక్క మార్గాలు ఎలాగ ఉన్నాయి లోకములో అంటే, నీతి మార్గములో కాదు, పాప మార్గము వంకర మార్గములో మానవుడు పోతూ ఉంటున్నాడు.
నీతి మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభువు చెబుతున్న మార్గాన్ని విడిచి చీకటి మార్గము, పాపుల పోవు మార్గము, వంకర మార్గములో మానవుడు ప్రయాణిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వంకర త్రోవ లేదండి, కల్పించుకుంటూ ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి మార్గము అది దేవునికి అయిష్టమైనటువంటిది. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు మార్గములలో నిలిచి చూడమంటుంది, అడగమంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 146వ సంకీర్తన 9వ వచనములో భక్తిహీనుల మార్గములను ఆయన వంకరగా చేయును. అంటే వంకర మార్గము అనగా ఎవరి మార్గం అట? భక్తిహీనులు కలిగినటువంటిది. రక్తహీనత కలిగిన ఒకవేళ రక్తపుష్టికి వైద్యం అనేది ఉన్నది ప్రియులారా, స్వస్థత అనేది ఉన్నది. కానీ ఇక్కడ ఇంకొక మార్గం ఉంటున్నది, భక్తిహీనుల మార్గం ఆయన వంకరగా చేయను. భక్తిహీనుల మార్గము సరిదిద్దుకోకపోతే మరణకరమైనటువంటి మార్గముగా అది స్థిరపరచబడుతూ ఉంటుంది ప్రియులారా. చీకటి మార్గముగా, అపవాది మార్గముగా అది ఉండబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని దైవవాక్యంలో భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా చేస్తాడు. అలాగే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనములో వారు నడుచుకుని త్రోవలు ఎటువంటివట? వంకరవి. వారు కుటిల వర్తనలు. ఒకటి భక్తిహీనుల మార్గము వంకర మార్గము, రెండవది ఇక్కడట కుటిల వర్తనుల యొక్క మార్గమట వంకర మార్గం. కాబట్టి వంకర మార్గములు ఎవరు నడుస్తారంటే కుటిల మనస్తత్వము కలిగిన వారు, కుటిల వర్తనులు, కుటిలమైన స్వభావము కలిగిన వారు, కీడు చేయు స్వభావము కలిగిన వారు. అందుకే భక్తిహీనుల మార్గం వంకరగా ఉంటుంది. ఇక్కడ ఎవరండి? ఎవరైతే కుటిలుగా ఉంటారో, కుటిల వర్తలుగా ఉంటారో వారి యొక్క మార్గమట వంకరగా ఉంటుంది. 125వ సంకీర్తన 5వ వచనం అంటాడు, ఇక్కడ తమ వంకర త్రోవలు తొలగిపోవు వారికి పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. వంకర మార్గములో ఉన్నటువంటి వారు, నీతి మార్గాన్ని విడిచినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోతూ ఉంటాడట. వారు ఎవరి దృష్టిలో, ఎవరి లిస్టులో, ఎవరి కౌంట్లో పడ్డారంటే పాపము చేయు వారి యొక్క లిస్టులో వారు పడ్డారు అని దేవుని వాక్యం. అందుకనే అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయములో 30వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ వంకర మాటలు పలుకుచు మనుష్యులు ఏంటంటే మీలో బయలుదేరుదరు. మనలోనే ఎవరుంటారట? వంకర మాటలు మాట్లాడేవారు. వాళ్ళు ఏం చేస్తారు? వంకర పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. వారి తలంపులు వంకరివి, వారి ఉద్దేశ్యాలు వంకరివి, వారి కనుచూపు వంకరగా ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. ఎక్కడి నుంచో రారండి, అపవాది ఎక్కడి నుంచో రాదండి, సైతాన్ ఎక్కడి నుంచో రాదండి, వంకర మాటలు పలికేవారు ఎక్కడి నుంచో రారండి. భూమి బలాత్కారంతో ఉందని మనం మాట్లాడుకున్నాం. ఆ బలాత్కారంతో మాట్లాడే వారి యొక్క మరి ప్రయాణం ఏంటంటే వంకర ప్రయాణమే, వంకర మాటలే, ప్రతిదానికి రాంగ్ ఇంటర్ప్రిటేషనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో 23వ అధ్యాయములో 10వ వచనములో నేను నడుచు మార్గము ఆయనకు తెలిసే ఉన్నది. చూసారా, మనము ఏమి మాట్లాడినా, ఏది చూచినా, ఏది చెప్పుకున్నా, ఏది విన్నా ఇక్కడ దేవునికి తెలియంది ఏది ఉండదట. అందుకనే అంటాడు ఇక్కడ నేను నడుచు మార్గము ఆయనకు తెలిసే ఉన్నది, లేక నేను వెళ్ళు త్రోవ ఆయనకు తెలిసే ఉన్నది అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. అలాగనే 16వ అధ్యాయం సామెతల గ్రంథములో 25వ వచనములో ఒకని మార్గము అని దృష్టికి యథార్థముగా కనబడుతుంది,
అయినను తుదకు అది మరణమునికి చేరిన. మానవుడు అనుకుంటాడు నేను చేసేది ప్రతిదీ కరెక్టే, ఎదుటి వ్యక్తి తప్పు చేస్తా ఉన్నాడు, ఎదుటి వ్యక్తి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ఆ ఎదుటి వ్యక్తి అతడు చీకటిలో ఉన్నాడు అని ఏ ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటాడో అతని చేసే ప్రతి చెడ్డ పని కూడా అతను అనుకుంటాడట నేను చేసేది 100% కరెక్ట్ అనుకుని చేస్తాడు. అందుకని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, చెడుగు చేస్తూ ఉంటాడు, అక్రమం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, కొట్లాటకు వెళ్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది తుదకు ఏం చేస్తుందట అండి, అతడు చేసేది అతడికి యథార్థంగా కనపడి ఆ చెడు పని చేస్తాడు. చివరికి అది తనకి ఏం ఫలితమిస్తుంది అంటే మరణానికి దారితీస్తుంది అంటాడు దేవుని వాక్యం. అందుకని యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే భక్తిహీనులు తమ మార్గము విడవవలెను, వంకర మార్గములు వెళ్ళే భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను. చివరగా యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, మీ మార్గములు కంటే నా మార్గములు, నా తలంపులు అంత ఎత్తుగా. మనం అనుకుంటాం మన విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, లేక మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, లేదా మన భక్తి జీవితాన్ని బట్టి, లేక మన నీతి యథార్థతను బట్టి మనం అనుకుంటాం ఇవన్నీ నాలో చాలా ఎక్కువగా ఉన్నాయి అని అనుకుని ఏం చేస్తాం చివరికి అంటే దేవునికి ఇష్టమైన వంకర త్రోవల్లో వెళతాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మీ మార్గాలు కంటే నా మార్గాలు, నా తలంపులు మీ తలంపుల కంటే చాలా ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి వంకర త్రోవలు చాలా కీడు ప్రమాదానికి నడిపిస్తున్నాయి. లోకస్తులు అపవాది నడిచే వంకర త్రోవలలో కాకుండా సన్మార్గులుగా క్రీస్తు యొక్క మార్గాల్లో, క్రీస్తు ప్రభు యొక్క మార్గాల్లో మనం ఏం చేద్దాం, మనం సాగిపోదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మా మార్గాలు సరిచేయనైనా, మా వంకర మార్గాలు సరిచేయనైనా, మాకు మేమే భక్తులం అనుకుని, మాకు మేమే ప్రార్థనాపరులం అనుకుని, మాకు మేమే నీతిమంతులం అనుకుని నాయన మేము అనేకమైన దోషాలు పాపాలు చేస్తూ అదే వంకర మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాం. అది మరణానికి దారి తీస్తుంది అంటున్నాం. వాటిని దూరపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి నాయన. జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని కాదు నాయన, అలాగే ప్రభు ఇదిగో పరీక్షలు రాస్తున్న బిడ్డలను తండ్రి నాయన, ఉద్యోగ ప్రయత్నంలో బిడ్డలను, వివాహ ప్రయత్నంలో బిడ్డలను కూడా జయము కలుగు చేయండి, మంచి వాతావరణం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.